మా మిద్దె తోటలో 3వ ఫ్లోర్లో కాచిన బత్తాయికాయలు ఎదర బెరకాయలు కొద్దు కానీ ఇవన్నీ బత్తాయికాయలు ఒక 150 కాయలు వరకు ఉంటాయి. చాలా బాగా కాసింది. చిన్న చెట్టు 3వ ఫ్లోర్. ఇవన్నీ బత్తాయిలు. ఈ నిమ్మ, బీర, ఇది అంజీరా. బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. బాగా కాసినాయి. నాటు బీర మా మిస్సెస్ కోస్తుంది. ఇలాగే ఓకే అక్కడ పెట్టి ఇగో ఇక ఆ రెండు కూడా కట్ చేసి. బాగుంది నాటు బీర. అది కూడా కట్ చేయి. ఇది కూడా తయారు. ఓకే, ఇవి నారింజ మళ్ళా. ఓకే, అది పెట్టది తింటాను. ఇవి నారింజ. అలా ఇక్కడ కూడా ఉన్నాయి బీరకాయలు. ఇంకా కాపు కాస్తుంది, బాగా కాస్తుంది. ఇదిగో అక్కడ కూడా ఉన్నాయి. అటు వెళ్ళి ఆ కాయిపోయి. ఈ నారింజ పొట్లబాత వస్తుంది ఇప్పుడే. అటుపోతు పట్టుకుపోయా వేస్తున్నాను. బాగున్నాయి నాటుకాయలు, నారింజ. ఇవి ఇక్కడ కూడా వస్తుంది కాయలు. ఇది దానిమ్మ. అయ్యో కొంచెం కాయ పండిపోయింది. నారింజకాయ చాలా బాగా కాస్తుంది. ఇక్కడ కాయ పండింది, పగిలింది, బాగుంది, బాగా ముగ్గిపోయింది మాట కాయ. ఇక్కడ ఇది కూడా కట్ చేయి. ఇదేనా పండింది, కట్ చేసి తీసుకురా పట్టుకో. ఓకే, ఇవి దానిమ్మ. దానిమ్మ కూడా బాగానే కాస్తుంది. బావి చిక్కుడు ఇప్పుడే పాగుతుంది. ఇంకొక నెలల్లో కాస్తుంది అనుకుంటా, కాపుకి వస్తుంది. నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్. ఈ బావి కలపూలు, బావి పువ్వులు, ఫ్లవర్స్, మల్లెపూలు. ఇది ఏం పూలు ఇది రాజు? లిల్లీ పువ్వు. అది అల్లనేరేడు. మేడపైన కూడా ఆకుకూరలు ఉన్నాయి. ఇది పొన్నగడ్డి కూర. ఇది సింహాచలం సంపెంగ. ఇక మొగ్గలు వస్తున్నాయి. ఆల్రెడీ 2 years నుంచి పోస్తుంది దానమ్మ. కోయి ఆబిరికాయ కొట్టుకొచ్చి. ఈ నారింజ వేరే. ఇదిగో సరిపోతుంది. వాళ్ళకి ఇచ్చేద్దాం తీసుకెళ్ళి. ఇంక తయారవుతాయి, ఇంకో 4 రోజులు తయారవుతాయి చిన్నకాయలు. ఇవన్నీ బత్తాయిలు చేతికి అందుతూ ఉంటాయి అలాగే బత్తాయిలు. ఇది బత్తాయి. ఇది పునాస మామిడి. కాపు అయింది, ఆకులు కట్ చేస్తాం. మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పూత వస్తుంది. ఇది కాకరకాయ. ఇవన్నీ వంకాయ. అన్ని ఫ్లవర్స్. 2 రకాల ఫ్లవర్స్ వస్తాయి దీంట్లో. చాలా అందంగా మందారం. ఇది మా గెస్ట్ హౌస్ పైన గార్డెన్. ఇది మా మెయిన్ రోడ్.